వీసోర్స్ త్రూ అబ్రాడ్‌కి వెళ్తున్న స్టూడెంట్స్ యొక్క హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదండి. సో, ఫిబ్రవరి ఇంటేక్‌లో వెళ్తున్నటువంటి మహాలక్ష్మి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్. హాయ్. సో, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. సో, బిఫోర్ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము. అప్పుడు వీసా రాలేదు కదా! రాలేదు ఇంకా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. సో, ఎప్పుడు వెళ్తున్నారు? ఫిబ్రవరి ఇంటేక్‌లో. ఫిబ్రవరి. యెస్. నైస్. సో, యూకేకి వెళ్తున్నారు. యెస్. ఏం చదువుకోబోతున్నారు యూకేలో? ఎంబీఏ చేయబోతున్నాను. అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాను అక్కడ. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో. ఓకే. సో, స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ అన్ని యెస్. కంప్లీట్ అయిపోయాయి. అన్నీ అయిపోయినాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా అయిపోయినాయి. ఓకే. సో, మీరు అనుకున్న టైంలోనే ఎంత టోటల్ ప్రాసెస్ ఎన్ని డేస్ పట్టింది? నాకు 1 వీక్‌లో కాలేజ్ అప్లికేషన్స్ అయిపోయినాయి. వితిన్ 1 వీక్‌లో లోన్ శాంక్షన్ అయిపోయింది. దెన్ వీసా కూడా నాది ఇంకా స్టాండర్డ్ వీసా. కానీ అనుకున్న దానికన్నా ముందే వచ్చేసింది వీసా కూడా. ఓకే. సో, చాలా ప్రాసెస్ early గా. అంతా Yes, ఎర్లీగా అయిపోయింది. చాలా స్మూత్‌గా అయిపోయింది. అసలు ఆఫీస్‌లోకి స్టెప్ ఇనే ఛాన్స్ లేకుండా మొత్తం అయిపోయింది. ఓకే. సో, ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా వీసోర్స్ నుంచి ఫీ కలెక్ట్ చేయడం జరిగిందా? నో, నాట్ అట్ ఆల్. Fees నాట్ ఈవెన్ collect చేయలేదు. సింగిల్ పెన్నీ ఓహ్ మై గాడ్! ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కూడా. అసలు. సూపర్. సో, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది వీసోర్స్? I strongly recommend to the parents and to the students and whoever are dreaming to go abroad, come to VSOS. It will happen. I'll reassure you for 200% అవుతుంది. ఓకే. సో, మీరేమైనా వీసోర్స్‌కి బిఫోర్ అదర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యారా? చాలా కన్సల్టెంట్స్ అప్రోచ్ అయ్యాను. ఎవ్రీవన్ నీకు అసలు లోనే రాదు, లోన్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు? ఏం రీజన్ ఏం చెప్పారు? మా మదర్ సింగిల్ పేరెంట్, సో నాకు కొలాటరల్ పెట్టే ఛాన్స్ లేదు. సో ఇక్కడ నాన్ కొలాటరల్ నాన్ కొలాటరల్ ఎలాంటి ప్రాపర్టీ లేకుండా. ఎగ్జాక్ట్లీ. నైస్. ఎంత వరకు వచ్చింది ఎడ్యుకేషన్ లోన్? ఐ మీన్ నాకు Amount. 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakh. ఓకే. మీ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ ఎంత వస్తుంది? అప్ టు 5 lakh వచ్చింది నాకు. ఓకే. సూపర్. సో, వన్ వర్డ్ వీసోర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ అ వన్ స్టాప్ డెస్టినేషన్, వన్ స్టాప్ సొల్యూషన్. యు కమ్, ఎవ్రీథింగ్ విల్ గెట్ డన్. జస్ట్ స్టెప్ ఇన్, డన్. బ్యాంక్ లోన్ కోసం ఎక్కడ బ్యాంక్స్ కి వెళ్ళలేదా? అసలు నాట్ ఈవెన్ సింగిల్ బ్యాంక్. ఇక్కడే కంప్లీట్ మొత్తం అయిపోయింది. ఇక్కడే పైన మొత్తం బ్యాంక్ అందరూ ఇక్కడే ఉన్నారు. మొత్తం యాక్చువల్లీ నా బ్యాంక్ ప్రాసెస్ కూడా ఆఫీస్కి వచ్చిన పని లేదు. అంత డాక్యుమెంటేషన్ మొత్తం ఇంట్లోంచి అయ్యింది. ఓకే. సో, మీరు డాక్యుమెంట్స్ పంపించారు, వీళ్ళు ప్రాసెస్ అయిపోయింది. చేశారు. దట్స్ ఇట్. సూపర్ అండి. సో, స్టూడెంట్స్ కి అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కి మీరేం సజెషన్ ఇస్తారు? జస్ట్ కమ్ టు వీసాస్. నీ అకామిడేషన్ నుంచి, నీ ఫ్లైట్ ఛార్జెస్ నుంచి, లోన్ నుంచి, కాలేజ్ అప్లికేషన్స్, ఈవెన్ పాస్పోర్ట్ వరకు కూడా మొత్తం వీసాసే. దర్ ఇస్ నో నీడ్ దట్ జస్ట్ సిట్ అట్ హోమ్, రెస్ట్. మొత్తం వీసాస్ చూసుకుంటుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు Exactly. పూర్తిగా. రైట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, చూస్తున్నారు కదండి, మహాలక్ష్మి ప్రాసెసింగ్ మొత్తం కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వీసోర్స్ ని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ అంతా కూడా ప్రాసెసింగ్ చేయించారు. యూనివర్సిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్ అన్ని కూడా వీసోర్సే చేసింది. అండ్ ఎలాంటి 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. ఫీ కావచ్చు, లేదంటే కన్సల్టేషన్ పరంగా కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా టోటల్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేసి ఫిబ్రవరి ఇంటేక్కి మహాలక్ష్మి అయితే యూకేకి వెళ్తూ ఉన్నారు. సో, మీరు కూడా ఇలాగే మీరు అనుకున్నటువంటి ఇంటేక్లో మీరు కూడా అబ్రాడ్లో చదువుకోవాలి, హ్యాపీగా కొలేటరల్ అంటే ప్రాపర్టీ లేకపోయినప్పటికీ కూడా నాన్ కొలేటరల్ లోన్ తీసుకుని ఎడ్యుకేషన్ లోన్ త్రూ మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి వీసోర్స్ని అప్రోచ్ అవ్వండి.